క్యారెట్ ఫ్రై తెలుసు. క్యారెట్ హల్వా తెలుసు. మరి క్యారెట్ పచ్చడి తెలుసా? ఈ పచ్చడి గురించి తెలియపోతే కనుక తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. చాలా చాలా బాగుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి క్యారెట్ పచ్చడి చేస్తున్నాను. క్యారెట్తో ఫ్రైయే కాకుండా ఒకసారి పచ్చడి చేసి చూడండి, అదిరిపోతుంది. నేను తీసుకునే క్వాంటిటీ అయితే 5 క్యారెట్స్ తీసుకున్నా. అవి కూడా చిన్న సైజే. క్యారెట్స్ని నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇలా రఫ్గా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ లావుగా కాకుండా కొద్దిగా సన్నగానే కట్ చేయండి, త్వరగా కుక్ అవుతాయి. వీటితో పాటు 5-6 పచ్చిమిర్చిని కూడా రఫ్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా కారంగానే చేసుకోవాలి ఈ పచ్చడి, ఎందుకంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నా, అరౌండ్ 2 స్పూన్స్ అంతే. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు వేయడం వల్ల పచ్చడికి మంచి టెక్స్చర్ వస్తుంది. మీకు ఇష్టం ఉంటే కనుక వేరుశనగ గుళ్ళతో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. వేరుశనగ గుళ్ళు కంప్లీట్గా ఫ్రై అవసరం లేదు, సగం ఫ్రై అయితే చాలు. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ సాయమినపప్పు, 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ఎండుమిర్చి, ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ముక్కలు, అవి కూడా యాడ్ చేస్తున్నా. ఒక ఎండుమిర్చి ఎందుకు యాడ్ చేశానంటే పచ్చడి కలర్ బాగుంటుంది, ఇంకా ఎండుమిర్చిలో ఉన్న స్పైసీనెస్ కూడా పచ్చడికి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. సో ఎండుమిర్చి యాడ్ చేయడం స్కిప్ చేయొద్దు. పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసుకున్నాక ఇందులోనే క్యారెట్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ క్యారెట్ ముక్కల్లోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేయొద్దు, టేస్ట్ మారిపోతుంది. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయవసరం లేదు, హాఫ్ కుక్ అయితే చాలు. సో లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కట్ చేసేటప్పుడే చెప్పా కదా కొద్దిగా సన్నగా కట్ చేసుకోండి, తొందరగా కుక్ అవుతాయని. సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక 3 మినిట్స్లోనే కుక్ అయిపోతాయి. కంప్లీట్గా కుక్ అవ్వవు, సగం కుక్ అవుతాయి. ఇలా సగం కుక్ అయితే చాలు ఈ పచ్చడికి. క్యారెట్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కంప్లీట్గా చల్లారాక మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, ఇంకా 4-5 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేస్తున్నాను. పొట్టు తీసేమీ యాడ్ చేయవసరం లేదు, డైరెక్ట్గా అలా వేసేయచ్చు. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయాల్సి వస్తే యాడ్ చేయండి కొద్దిగా. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. చాలా సింపుల్ కదా, జస్ట్ తాలింపు పెట్టినంత ఈజీగా ఉంది. క్యారెట్ తినని వాళ్ళకైతే ఇలా పచ్చడి చేసి కాస్త నెయ్యి వేసి పెట్టండి, వద్దనకుండా తినేస్తారు. పచ్చడి కూడా తీయగా అనిపించదు, స్పైసీగానే చాలా బాగుంటుంది. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. టొమాటో రోటీ పచ్చడి తర్వాత ఇదే నా ఫేవరెట్ పచ్చడి. మీ ఫేవరెట్ లిస్ట్లో కూడా యాడ్ అయిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో ఎవ్రీ రెసిపీ టిప్స్తో షేర్ చేస్తాను. అలాగే చిన్న చిన్న హెల్త్ టిప్స్ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.